మరణాసన్న మృత్యు పూర్వ సమయాల్లో చేయవలసిన కర్మలు. సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. మునులారా, నిర్మల మనస్కుడై లోక కళ్యాణం కోసం ఆరాటపడుతూ అన్ని ప్రశ్నలను సంధించిన గరుత్మంతుని అంతర్యాన్ని గ్రహించిన పరమాత్మ వెంటనే ఇలా ఉపదేశించసాగాడు. ఈ పిలుపులో, సంబోధనలోనే స్వామికి గరుడునిపై గల వాత్సల్యం బయటపడుతోంది. అందుకేనేమో దేవతలలో నేనెంతో పురాణాలలో గరుడ పురాణం అంతా అని కూడా ప్రవచించాడు. వత్స వైనతేయ, మానవహితం కోరి ఒక మహావిషయానికి ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించబోతున్న నీ ధన్యత కోసమైన ఈ రహస్య విషయాన్ని చెప్పాలి. అస్తు అవధరించు. వీటిని ఔర్ధ్వదైహిక, ఊర్ధ్వ దేహ అనే రెండు పదాలకి సంస్కృత వ్యాకరణం ప్రకారం ఆదివృద్ధి వచ్చి ఈ పదమేర్పడింది. పైకి లేచిన శరీరానికి సంబంధించిన కర్మలు అని భావము. క్రియలంటారు. సమ్యగ్రూపం వల్ల భేదరహితమై శృతి స్మృతి అను పవిత్ర గ్రంథాలలో మాత్రమే పేర్కొనబడి ఇంద్రాది దేవతలు, యోగులు కూడా నేర్వని గుహ్యాతి గుహ్యమైన ఈ మహాతత్వజనకమైన విషయాన్ని నువ్వు నా మహాభక్తుడివి కాబట్టి నీ ద్వారా బహిర్గతపరుస్తున్నాను. పక్షీంద్ర, ఈ ప్రపంచంలో పుత్రహీనులకు సద్గతులుండవు. కాబట్టి ప్రతి వ్యక్తి శాస్త్రానుసారం, యోగానుసారం పుత్రుని ఉత్పన్నం చేయడం తప్పనిసరి. ఎందుకంటే పుత్రపౌత్రులే ఆ వ్యక్తి ఆత్మని పరలోకంలో మోస్తారు. అందుకు సంకేతంగానే ఇహలోకంలో వ్యక్తి మృతదేహాన్ని పుత్రపౌత్రులు భుజాలపై మోస్తారు. మృతదేహాన్ని దహనమే చేయాలి. శవాన్ని తిలలు, దర్భలపై నేల మీద పడుకోబెట్టాలి. ఈ తిలల వల్ల, దర్భల వల్ల భూమి ఋతుమతియైన స్త్రీతో సమానమవుతుంది. మృతుల నోటిలో 1000 పంచరత్నాలు బీజావాపంతో సమానం. అవి ఆ జీవి శుభగతిని నిశ్చయించగలవు. ఆత్మ శుభయోనిలో ప్రవేశించడానికి దారిని సుగమం చేయగలవు. అన్నిటికన్నా ముందు నేలను పేడతో అలకాలి. తరువాత దానిపై తెలలను కుశలను పరవాలి. మరణసన్నవేళలో సదరు వ్యక్తిని వాటిపై పడుకోబెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ మనిషి ప్రాణం పోయేలోగా కొన్ని పాపాలు దగ్ధమవుతాయి. దర్భలకు ఆ వ్యక్తిని స్వర్గానికి గొనిపోయే శక్తి ఉంటుంది. మలమూత్రాదులుగాని ఆ ప్రదేశంలో ఉంటే తొలగించి గోమయంతో శుద్ధి చేయాలి. ఆవు పేడతో అలకకుండా భూమిపై నుంచబడిన మరణాసన్న వ్యక్తిపైకి యక్ష, పిశాచ, రాక్షస గణాలు క్రిముల రూపంలో దాడి చేస్తాయి. భూమిపై జలమండలమనగా నీరుతడి, నేలపై గోడాకారంలో మండలం కొలతతో రేఖను గీసి పవిత్రీకరించుట. జలంతో ఒక మండలాన్నేర్పాటు చేసి దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇది ముక్తిదాయకం. నిత్యహోమం, శ్రాద్ధం, పాదప్రక్షాళనం, బ్రాహ్మణుల నర్చంచుట, భూమండలీకరణ వీటిని ముక్తిహేతువులుగా పరిగణిస్తారు. ఈ మండలంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, లక్ష్మి, అగ్ని మున్నగు దేవతలు ప్రకాశిస్తుంటారు. మండల జలంలో మరణించని వారికి మంచి యోని దొరకదు. వారి జీవాత్మలు బహుకాలం పాటు గాలిలో దిక్కుతోచక తిరుగుతూనే ఉండిపోతాయి. వారికి శ్రాద్ధాలలో నిచ్చు ఏ తర్పణలు అందవు. గరుత్మంత, తిలలు నా చెమట నుండి పుట్టినవి కావడంతో పరమ పవిత్రాలైనవి. తిలలను ప్రయోగిస్తే అసుర, దానవ, దైత్యగణాలు పారిపోతాయి. తిలలు తెల్లగానూ నల్లగానూ గోమూత్రపు రంగులోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వీటిని వాడుతూ ఇవి నా శరీరం ద్వారా చేయబడినట్టి సమస్త పాపములను నశింపజేయాలిగాక అని భావించుకుంటుండాలి. తిలదానం స్వర్ణదానం వలె పుణ్యశాలిని. తర్పణాలలో, దానాలలో, హోమాలలో చేయబడు తిలదానానికి అక్షయ ఫలాలుంటాయి. కుశదర్భలు నా శరీరం మీది రోమాల నుండి పుట్టినవి. అందుకే వాటిని వాడిన చోట దేవతలు తృప్తి చెందుతారు. తిలలు పితరులను తృప్తిపరుస్తాయి. దేవతలు పితరులు విశ్వరక్షకులు కాబట్టి కుశలు తిలలు విశ్వకల్యాణకారకాలవుతున్నాయి. అపసవ్యాధి శ్రాద్ధాలకు చెప్పబడిన విధి విధానాలను పాటిస్తే బ్రహ్మ, దేవదేవేశ్వరుడు, పితృజనులు సంతోషిస్తారు. మమ స్వేద సముద్భూతాస్తిలాస్తార్క్ష పవిత్రకాః అసురాదానవాదైత్యా విద్రవంతి తిలేస్తథా తిలాశ్వేతస్తిలా కృష్ణాస్తిలా గోమూత్ర సన్నిభాః దహంతు తే మే పాపినా శరీరేణ కృతాని వై ఏక ఏవ తిలోదత్తో హేమద్రోణ తిలేహ సమః
తర్పణే దానహోమేషు దత్తో భవతి చాక్షేః దర్భారోమ సముద్భూతాః తిలాః స్వేదేషు నాణ్యధా దేవతా దానవాస్తృప్తాః శ్రాద్ధేన పితరస్తథా ప్రయోగవిధి నా బ్రహ్మా విశ్వంచాప్యుపజీవనాత్ అపసవ్యాధితో బ్రహ్మా పితరో దేవదేవతాః తేన తే పితరస్తృప్తా అపసవ్యే కృతే సతి కుశదర్భ మూలాన్ని బ్రహ్మగానూ మధ్య భాగాన్ని విష్ణువుగానూ అగ్రాన్ని శివునిగానూ తెలుసుకోవాలి. ఈ త్రిదేవులు కుశలో ప్రతిష్ఠితులు. బ్రాహ్మణుడు, మంత్రం, అగ్ని, తులసి, కుశ వీటికి అపవిత్రత లేదు. ఎన్నిమార్లైనను ప్రయోగించవచ్చును, ఉపయోగించుకోవచ్చును. అవి నిర్మాల్యములు కానేరవు. అలాగే తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతం ఇవి 5 సంసార సాగరంలో మునిగిపోతున్న వారిని రక్షించు నౌకలు. విష్ణువు, ఏకాదశి వ్రతం, గీత, తులసి, బ్రాహ్మణుడు, గోవు ఈ 6 అసార సంసారంలో పడి ఉన్న జీవులకు ముక్తినిచ్చు షట్పది సాధనాలు. దర్భమూలే స్థితో బ్రహ్మా మధ్యే దేవో జనార్దనః దర్భాగ్రే శంకరం విద్యాత్ త్రయో దేవాః కుశే స్మృతాః విప్రమంత్రాః కుశా వహ్నిస్తులసీ చ ఖగేశ్వర నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణాః పునః పునః తులసీ బ్రాహ్మణాగావో విష్ణురేకాదశీ ఖగ పంచప్రవహణాన్యేవ భవాబ్ధో మజ్జతాం నూనాం విష్ణురేకాదశీ గీతా తులసీ విప్రధేనవః అసారే దుర్గ సంసారే షట్పదీ ముక్తిదాయిని. మరణాసన్న వ్యక్తికి దుర్గతి కలుగకుండా తిల, కుశ, తులసి కాపాడుతాయి. తిలాః పవిత్రమతులం దర్భాస్యా పితుల స్వథ నివారయంతి చైతాని దుర్గతిం యాంత మాతురం. 2 చేతులతోనూ కుశలను చీల్చి నేలపై ఉంచి వాటిపై నీటిని జల్లి మరల పైకి తీసి మరణాసన్న వ్యక్తి 2 చేతులలోనూ ఉంచాలి. అప్పుడా వ్యక్తి మంత్రహీనకర్ముడైన విష్ణులోకాన్ని పొందగలడు. దర్భపై శయనం, మృతి, పేడచే అలకబడిన నేలపై మృతి, అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలను దగ్ధం చేస్తాయి. లవణం, దాని రసం దివ్యలోక ప్రాపకాలు. అవి ప్రాణుల సమస్త కామనలను సిద్ధింపజేయగలవు. లవణం లేని భోజనానికి అర్థం లేదు. అందుచేతనే లవణరసమంటే పితరులకు మిక్కిలి ప్రీతి. అది స్వర్గానికి దారులు తీయగలదు. ఈ లవణరసం విష్ణు భగవానుని శరీరం నుండి ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని తెలిసిన యోగులు దానంతో పాటు లవణాన్ని అడిగి పుచ్చుకుంటారు. నేలపై ఏ వర్ణపు మరణాసన్న వ్యక్తికైనా మరణం రాక వేదన దుర్భరంగా ఉంటే లవణరసాన్ని దానం చేస్తే వారి కొనకై స్వర్గద్వారాలు తెరచుకుంటాయి. లవణదానాన్ని ఆ వ్యక్తి పేర ఇచ్చినా అదే ఫలం. గరుత్మాన్. ఇక మృత్యు స్వరూపాన్ని విస్తారపూర్వకంగా విను. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడివడిపోతుంది. తను రావలసిన వేళకే మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఈ మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ ఒక్కసారిగా మరచిపోతుంది. మేఘం వాయువు వశంలోనున్నట్లుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పుచేతల్లోనే ఉంటాయి. ప్రాణులలో అవి కాలనియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య, చంద్ర, శివ, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వీ, మిత్ర, ఓషధ, అష్టవసు, నది, సాగర, భావ, అభావాది మహావిషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారము కాలంలోనుద్భవిస్తూ పెరుగుతూ కనుమరుగవుతుంటాయి. మృత్యువు సాధారణ వ్యక్తులకెలా వస్తుందో చూడు. దానికి ముందే దైవయోగం వల్ల రోగమొస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము, ఓజస్సు, వేగము శిథిలమైపోతాయి. 1,000,000 తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గేలంతో లాగడం మొదలెడతారు. అప్పుడు ప్రాణం అతిబలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలనింకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది.
అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది. మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు ప్రకుపితమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్లజేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు, భోగాలపై ఆసక్తి లేనివారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శ్రద్ధాలువులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే మాత్రమూ బాధింపకుండా మృదువుగా సుఖంగా గొనిపోతుంది. మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాలనే జనాలకుపదేశిస్తారు. అలాంటివారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొడుచుకున్నా ఏమీ కనబడని చీకటి గుయ్యారంలో పడికొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చువారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేద నిందకులు మూర్ఛ రూపంలో మృత్యువు నొందుతారు. వారికి యమదూతలు లాటి, సమ్మెట, ఇనుపగదలను ధరించి వాటిని ఘళిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమభయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్లంతా వణకిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులనో పుత్రులనో అనంచి పిలుస్తారు. కాని గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటాలున కనులు తెరుచుకుంటాయి. అవి గుండ్రగా భయంకరంగా వికృతంగా కదులుతాయి. ఎగవూపిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదనపడుతూ మృతులవుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు. ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం విను. భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మలలోని కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి. దేవ, అసుర, యక్షాది యోనులలో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్ష్యాది యోనులలో పుట్టక దుఃఖమయ జీవనానికి ప్రారంభం. ఓ ఖగేశ్వర! ముందలి జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలై ఉంటాయి. అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరనుభవించే కష్టసుఖాలు. దీనినే కర్మవిపాకమనవచ్చును. ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్షననుభవించి కూడా మరుజన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మల్లో పుణ్యం చేస్తే కథ మారవచ్చు. ఏ పాపానికి ఏ జన్మ వస్తుందో విను. పాపం జన్మ. బ్రాహ్మణుని గాయపడచుట క్రిమి, కీటక, పురుగు. బ్రహ్మహత్య ఒకే జన్మలో చండాల, క్షయరోగి. గోహత్య ఒకే జన్మలో చండాల, మరుగుజ్జు. కన్యాహత్య ఒకే జన్మలో చండాల, కుష్ఠురోగి. స్త్రీహత్య, గర్భపాతం ఒకే జన్మలో భిల్ల, నిత్యరోగి. స్వగోత్ర స్త్రీ సంపర్కం నపుంసక. గురుపత్నీ గమనం, క్రమంగా, దీపం పురుగు, క్రిమి, గడ్డి, లత, దుబ్బు. బ్రాహ్మణుడై మాంసభక్షణ అతిరక్ష అనే కుష్టు. బ్రాహ్మణుడై మద్యపానం వక్ర, అసితదంత. ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినుట గలగండ రోగి. బ్రాహ్మణుడై అభక్ష్య భక్షణం మహోదరజాడ్యం. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట చిత్రకుష్టువు అనే రోగి. అబద్ధపు సాక్ష్యం మూగ. పంక్తిలో వలపక్ష భోజనం ఒంటికన్ను. పెళ్లిని చెడగొట్టుట నిరోష్టుడు. పుస్తక చౌర్యం గుడ్డి. గోబ్రాహ్మణులను కాలితో తన్నుట కుంటి. అబద్ధాలు చెప్పుట నత్తి, నంగి. అబద్ధాలను చెప్పించి వినుట చెవిటి. శివధనాపహరణ, నిర్మాల్యం వాడకం శిస్నం నొప్పి. విషం పెట్టుట జడ, ఉన్మత్త. ఇళ్ళు తగలబెట్టుట పుట్టుక నుండే బట్టతల. మాంసం అమ్ముట కురూపి. రత్నాల దొంగతనం హీనత్వం. బంగారం దొంగతనం పుప్పిగోళ్ళు. లోహాది చౌర్యం నిర్ధనుడు. అన్నం దొంగతనం ఎలుక. ధాన్యం దొంగతనం మిడత. నీళ్లు దొంగతనం చాతకపక్షి. కూరల, ఆకుల అపహరణ నెమలి.
పరిమళద్రవ్యాల అపహరణ చుంచు. మాంసం దొంగతనం గ్రద్ద. తేనె దొంగతనం దోమ. ఉప్పు దొంగతనం చీమ. ఫలపుష్ప పత్రచౌర్యం అడవి కోతి. చెప్పులు గడ్డి దూది అపహరణ మేక. దారి దోపిడీ వేట కటిక ఇంటి మేక. విషం ద్వారా ఆత్మహత్య కొండ నల్లత్రాచు. వ్యభిచారం అడవి ఏనుగు. గాయత్రీ జపం సంధ్యోపాసన మానుట కొంగ. ఎవరూ పిలువకనే భోజనానికి వచ్చుట కాకి. గురువును అవమానించుట నిర్జలాటవిలో బ్రహ్మరాక్షసి. బ్రాహ్మణులను పిలిచి దానమివ్వకపోవుట అడవి నక్క. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్ద. అమ్మకాలలో మాయగుడ్లగూబ. ఆచార నిరసన అడవి పావురం. స్వకుటుంబద్వేషి పిండదశలోనే బహుమృతులు. ప్రతిరోజూ కలహించే స్త్రీ జలగ. తాపస స్త్రీపై కామ వికారం పిశాచ. పరపురుషునిపై కోరిక బల్లి. ఆ కోరికలో భర్తను కాదనుట 2 తలల పాము. ఈడేరని బాలికతో కామక్రీడ అడవిలో కొండచిలువ. గురుపత్నిపై కోరిక తొండ. రాజపత్ని మిత్రుని భార్యపై కోరిక గాడిద. దేవాలయాలలో పనిచేసి జీతం పుచ్చుకునేవాడు దేవలకుడు కోడి. అతి కాముకుడు గుర్రం. శీలవతి అయిన భార్యను త్యజించుట దరిద్రుడు. ఇతర బ్రాహ్మణ పత్నితో అక్రమం నక్క. శయ్యను దొంగిలించుట దరిద్ర. వస్త్రహరణం దీపం పురుగు. మాత్సర్యంతో బాధించుట జన్మాంధ. దీపాల దొంగ కపాలి. పితృనింద క్షయరోగి. వివాహ విఘ్నకర్తృత్వం మొసలి. కూడలిలో మలాది విసర్జన అపశూద్ర. కన్యపై అపవాదు నపుంసక. వేదాన్ని అమ్మి అన్యాయం చేతపులి. అయాజ్యయజ్ఞం ఆడుపంది. అడవులను తగలబెట్టుట మినుగురు. దాతకిష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట ఎద్దు. ఎవరికీ పెట్టకుండా భుజించుట సంతానహీనత. గృహాదులకు నిప్పు పెట్టుట కుష్ఠురోగి. పాల దొంగతనం కొంగ. బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట గూని. సన్యాసం పుచ్చుకుని వదిలేసి మరల స్త్రీని కూడుట ఆరూఢ పాతిత్యం పిశాచ. అసత్యంగా నిందలేయుట తాబేలు. బ్రాహ్మణుడయుండి శూద్రను పెండ్లాడుట తోడేలు. జలప్రవాహాన్ని పాడు చేయుట చేప. హరికథను కథకుని నిరాదరించుట కర్ణరోగి. నోటికాడి కూటిని లాగివేయుట మందబుద్ధి. దంభాలు చెప్పుకొనుట గజచర్మరోగి. ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ నెత్తకపోతే ఈ పాపులకే పత్నులుగా జన్మిస్తారు. ఓయి ఖగపతి. మిగిలిన పాపాలకు నరకాన్ననుభవించి మరల పుడమిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బ్రతికే మనిషే ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది. అధ్యాయం 2.